ఏమయ్యా నువ్వేనమ్మా సంజమొగుడివి అనవన్నావు. అవును పట్టణం లేదు, నువ్వు హోటల్ నడిపేవాడంట కదా, ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నరసయ్య అని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసులో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకడు సర్వరు, ఇంకొకడు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, దీని మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టవయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిల్డప్లు ఇవ్వక. నరం పెనుకుద్రా చచ్చినోడా. తీసేస్తా తీసేస్తా. అమ్మాయి చూస్తుంది, ఫీట్ వద్దు, బరువు పోతాయి, పట్టించి. ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు, దీన్ని పగలగొట్టాల్సి. ఏమిటి దాన్ని మొదలుకొడతావా? మొదలెట్టి ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా. థ్యాంక్స్ మనోడు. 7 పెద్ద బస్సు ఇటు వచ్చారు. ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏమిటి పెళ్ళి? మూత తీయడం చేతగానోడు 3 పళ్ళు ఏమేస్తానయ్యా, అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం పద. అడుక్కోవడంలో రకరకాలు. ఓం మనుజ వాక్శుద్ధి గలవారం, వాగ్దేవి వారసులం, భూత భవిష్యత్ వర్తమానాలు చెబుతాం. చెప్పేవా గోంగూర, నీ బోటి పొట్టకూటి జ్యోతిషుల్ని చాలా మందిని చూశాను. ఏ గుండు పిక్కలే ఉన్నావు, కూలి చేసి బ్రతకూడదు. మూఢమతి త్రికాలజ్ఞులం, తిండి కోసం రాలేదు. స్వామిద్రోషి, నీవు దోచుకున్న డబ్బు ఎక్కడ దాచిపెట్టావా చెప్పబెట్టావా? స్వామి, మీ బోటి పెద్దలు భవిష్యత్తు బయట చెప్పడం మంచిది కాదు. ఇది రోడ్డు, ఇంట్లో దయచేయండి స్వామి. ఇంట్లో దయచేయండి స్వామి. త్వరగా జగద్గురువులు వచ్చారు, ఆశీర్లు కండి బాబు. ఓం హర హర. చాలా సంతోషం. ఈ చిన్నారి మీ పుత్రిక కదూ? చేతం చేత. అవును స్వామి, పేరు భాగ్యం. అమ్మా భాగ్యం, అమ్మా వెళ్ళు తల్లి, స్వామి వారికి నమస్కారం చేయి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. సిరిగల తల్లి, ముఖవర్చస్సులో లక్ష్మి తాండవిస్తోంది. త్వరలోనే లక్ష్మీపుత్రునికి భార్య కాబోతుంది బాబు. ఈ పెళ్లి కలిసి వస్తుందా స్వామి? కలిసి వస్తుంది. లక్ష్మి కలిసి వస్తుందని మురిసిపోతున్నాడు నీ వెర్రి మగడు. కానీ ఆ వరుడు అల్పాయుష్మంతుడు. మీ అమ్మాయి కాలిపారాని ఆరకుండానే పాపం వాడు కన్ను మూస్తాడు. అయ్యో అయ్యో, ఎంత ఘోరం, ఎంత ఘోరం. ఏమిటి ఘోరం? వాడికి అంత తొందరగా ఉంటే పోనీ. ఆ ఆస్తికి వారసులు ఎవ్వరూ లేరు. ఆ లక్షలన్నీ మన అమ్మాయికే వస్తాయి. అయ్యో దేవుడా, మీకు ఇలాంటి పాడు బుద్ధులు పుడుతున్నాయి ఏమిటండి కర్మ. చూడండి, నేను సస్తే ఈ పెళ్లి జరగనివ్వను. ఇదిగో నేను జరిపిస్తాను. మూఢమతి, ఆస్తి కోసం ఆడపిల్ల గొంతుకొస్తావా? నీవు నరకానికి పోతావు. అక్కడ నేను యమధర్మరాజు సల మరిగే నూనెలో వేగిస్తావురా. నిజమా స్వామి? పచ్చి నిజం. అది సరే, నీ సుపుత్రుణ్ణి సుగుణాల రాశిని ఇంటి నుంచి వెళ్ళగొట్టావు కదా. వాడి వట్టి భ్రష్టుడు స్వామి. పుత్రుడిని దూషించకురా పాపి. వాడే నిన్ను పున్నామల దగ్గర నుండి కాపాడేది. వాడే ఇంటిని ఒక దానికి తీసుకొస్తాడు. స్వామి, ఈ ఇంటికి పట్టిన అరిష్టం తీరే మార్గం ఏదన్నా ఉంటే సెలవివ్వండి. లేకే ఉంది. ఓం కిర్ మంత్రించి తాయెత్తిస్తాను. దానితో మీ అరిష్టాలన్నీ ఫట్ ఫట్. స్వామి, స్వామి, ఈ పూట మీరు మా ఇంట్లో విందారగించాలి. వండిన పదార్థాలు మాకు నిషేధము తల్లి. పోని పాలు పళ్ళు సేవించండి స్వామి. అభ్యంతరం లేదు.
పళ్ళు ఎక్కడున్నాయండి? ఇంట్లో పళ్ళు లేవు. పళ్ళు ఎంతసేపే, నేను వెళ్ళి ఒక అత్త అరటిపళ్ళు పట్టుకొస్తాను, నువ్వు పాల సంగతి చూడు. సరే తొందరగా రండి. జీవా త్వరగా రా. ఓం కర్ 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 కర్. స్వామి, ఈ తాయితీ కడితే మా నాన్న పెళ్లి కూడా మానేస్తాడా? కంగారు పడకే చిన్నారి, మీ అన్నలాంటి వాణ్ణి. ఆపద నుంచి గట్టెక్కే మార్గం చెబుతాను. చెప్పండి స్వామి. నిన్ను కోరుకున్న ప్రియుడు నీ కోసం పుష్పక విమానంలో కాచుకుని ఉన్నాడు. వెళ్ళు, వెంటనే గాంధర్వ వివాహం చేసుకో. ఎక్కడ స్వామి? ఎక్కడ? అటు చూడు. ఏమిటి ఆలస్యం? పో. అలాగే స్వామి. ఓ. భాగ్యం, భాగ్యం, ఎక్కడికమ్మా? కాబోయే తన భర్త దగ్గరకు. ఆ, బాబ్జీ స్కూటర్తో రెడీగా ఉన్నాడు. అన్నగా నా బాధ్యత నేను నెరవేర్చానమ్మా. అయ్యో ఇంకా గుర్తుపట్టలేదమ్మా, నేనమ్మా చిట్టిని. ఓం కర్ కర్ కర్. భక్తా వచ్చావా? వచ్చాను స్వామి, నాకు చిన్న సందేహం. చెప్పు భక్తా, తీరుస్తాను. ఈ కర్ర తమ నెత్తిని పడుతుందా లేదా స్వామి? కొంప ముంచాడు. పడుతుందంటే తీసేస్తాడు, పడదంటే మాడు బగలు కొడతాడు. ఇరుక్కున్నావి. అయ్యో ఏమిటండి ఇది? అపచారం. స్వాముల ఆసన పరిహాసం. ఆవిడే స్వామి. ఈ దొంగ వెధవా వెధ వేషాలు వేసుకొచ్చి నాకే టోపీ వేద్దాం అనుకున్నావా? అవును. ఆ? ఏదే భాగ్యం అయితే? ఎక్కడ భాగ్యం? అదిగో అదిగో రథం కదిలిపోతుంది. బాబ్జీ భాగ్యాన్ని తీసుకుపోతున్నాడు. ఆధునిక రుక్మిణి కళ్యాణం నాన్న. బల 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 బలమణి బలమణి బలమణి. ఏంటక్క అలా చూస్తున్నావు? నేనెవరు? శిలలపై శిల్పాలు చెక్కినారు. ఇంకా గుర్తుపట్ల బావా ఏకలింగమే. ఈ లింగం ఏకలింగం అయితే మరి ఆ లింగం ఎవరు? ఏ లింగం? అవును వీడెవడక్క? నేనురా బామ్మర్ది, ఏకలింగాన్ని. నేను ఏకలింగాన్ని. మణి, వాడి మాటలు నమ్మకు. నేను ఏకలింగాన్ని. ఏమేవ్ బాలా, వాడి మాటలు నమ్మకు. నేను ప్యూర్ ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. నేను ఏకలింగాన్ని. మీలో ఎవరు ఏకలింగం అని నేను చెప్తాను. ఎలా బొమ్మ బొరుసు వేస్తావా? కాదు, టెస్ట్ చేస్తాను. బ్లడ్ టెస్టా? కాదు, యూరిన్ టెస్టా? కాదు, చొక్కాలు తీసి వీపులు చూపించండి. వాతలు పెడతావా? నా ఏకలింగానికి వీపు మీద బొట్టంత పుట్టుమచ్చ ఉండేది. అది మీలో ఎవరికుంటే వాడే నా ఏకలింగం. కమాన్ షోమి. చూపించు. నువ్వు చూపించు. ముందు నువ్వు వచ్చావుగా, నువ్వే చూపించు. నేను చూపిస్తే నువ్వుండవు. నేనే చూడండి, మీ అభిమాన వీపుపై పుట్టు మచ్చ. టంటటై. ఏమిటిది? అప్పుడు మచ్చ నల్లగా ఉండేది, ఇప్పుడు ఎర్రగా ఉందే. అప్పుడు చర్మం ఎర్రగా ఉండి మచ్చ నల్లగా ఉండేది. ఇప్పుడు చర్మం నల్లబడి మచ్చ ఎర్రబడింది. ఇప్పుడు నువ్వు చూపించు. చూపించు. రాక రాక ఇంటికి వస్తే ఇలాంటి టెస్టులు పెట్టి నన్ను అవమానిస్తారా? ఈ ఇంట్లో ఒక నిమిషం కూడా ఉండనంతే. ఆగు నాన్న, ఎక్కడికి వెళ్తా? వీడు వెళ్ళేలేపే చూడండి, ఈ దరిద్రపు వీపుపై పుట్టు మచ్చ. నువ్వు కూడా పెట్టుకొచ్చావా? నువ్వు కూడా పెట్టుకొచ్చావా అంటే నువ్వు పెట్టుకొచ్చావా? పెట్టుకొచ్చింది కాకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ మచ్చ? దొంగ, ఇది పుట్టు మచ్చ కాదు, పెట్టు మచ్చ. కావాలంటే నేనే చూడండి. సత్యనాడా, మచ్చ పెట్టుకుని వచ్చి నన్ను మోసం చేస్తావా? పోలీస్ హెల్ప్ హెల్ప్. ఇంతకీ నువ్వైనా నా ఏకలింగం బావేనా? అనుమానం అయితే మచ్చ తుడుచుకుని చూసుకో. ఏం అనుమానం లేదు, నువ్వు నా ఏకలింగం. అసలు నువ్వు నా బాలమణివేనా? ఎందుకు వచ్చింది మీకు ఆ డౌట్? ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు. అసలు నువ్వు నా బాలమణివో కాదో తెలుసుకోవడానికి నీకు పరీక్ష పెడతాను. అగ్ని పరీక్ష కాదు, డైమండ్ పరీక్ష. నిజంగా నువ్వు నా బాలమణివే అయితే నేను నీకు ఆ డైమండ్ ఎక్కడిచ్చానో, ఎప్పుడిచ్చానో, ప్రస్తుతం అది ఎక్కడుందో చెప్పు. శోభనం అయ్యేదాకా నేను అడిగినా కూడా ఆ డైమండ్ ఇవ్వద్దని ఆ రోజు మీరేగా చెప్పారు. చెప్పానా? దరిద్రుడు కదా, దరిద్రుడు కదా, చెప్పే ఉంటాను. నా బతుకు తగలయ్యా.